కిరాక్ సీత కొత్తగా చీఫ్గా ఎంపికైంది కాబట్టి ఇప్పుడు ఆబ్వియస్లీ కొత్త చీఫ్ అన్నప్పుడు ఆమెకు క్లాన్ కూడా ఉండాలి కాబట్టి ఇప్పుడు హౌస్ మొత్తం ఎవరికి వాళ్ళు నేను పోను అన్నట్టుగా దీనికోసం సపరేట్ టాస్క్ అనమాట. భలే ఉన్నాయి ఈ సీజన్లో టాస్కులు. ఎందుకంటే ఈ చీఫ్ క్లాన్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల ఎవరి టీంలోకి వెళ్తారో ఎవరి టీంలోకి వెళ్ళరు అన్నట్టుగా ఎవరి టీంలోకి వెళ్ళరు అన్నప్పుడు జరిగే ఆ ఈగో హర్టింగ్లు, దాని ద్వారా వచ్చే కాంట్రవర్సీలు, ఆ కాంట్రవర్సీలు ఎక్కడ దారితీస్తే నామినేషన్స్కి దారితీస్తే ఇలా ప్రతి దానికి లింక్ అవుతూ పెట్టిన ఈ కొత్త తరహా లింకింగ్లు అనేవి భలే అనిపించినాయి ఈ సీజన్లో కదా. ఎనీవే చూసుకుంటే మామూలుగా ఇంతకుముందు సీజన్లో గ్రూపులుగా ఆడకండ్రా సోలోగా ఆడనరా అనేవాళ్ళు. ఇప్పుడు గ్రూపులుగా 2 గ్రూపులుగా విడదీస్తున్నాం. ఈ గ్రూపు ఆ గ్రూపు, నువ్వే గ్రూప్కి వెళ్తావు అన్నట్టుగా అడిగే స్టేజ్లో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని డిజైన్ చేయడం అనేది కొంచెం చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే లొల్లి లేవడానికి బాగా ఛాన్స్ ఉన్న ఒక కాన్సెప్ట్ తరహాలో ఇలా ఉందన్నమాట. ఎనీవే చూసుకుంటే సీత నిన్న చీఫ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆమె క్లాన్ కావాలి కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఎవరెవరు వెళ్తారు అన్నప్పుడు మొత్తం అందరినీ ఇండివిజువల్గా ఒక్కొక్కరిని అడుగుతున్నప్పుడు అదే క్రమంలో విష్ణుప్రియాని ఫస్ట్ ఆమె నిఖిల్ క్లాన్లో నాకు పెద్దగా ఆల్రెడీ నిఖిల్ క్లాన్లో ఉంది కాబట్టి నాకు ఆ క్లాన్లో పెద్దగా రికగ్నిషన్ లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను సీత క్లాన్కి అని. నిఖిల్ క్లాన్లో రికగ్నిషన్ ఉన్నా లేకున్నా అది పక్కన పెడితే బేసిక్గా సీతతో మాకు మంచి బాండింగ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అదే క్లాన్కి వెళ్ళాలి అని డౌట్ లేకుండా అనుకుంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఇక్కడ మన నిఖిల్తో కొంచెం బాండింగ్ ముందు నుంచి మంచి బాండింగ్ ఉంది, పైగా నిఖిల్ పైన ఒక క్రష్ ఉంది, అవన్నీ ఉన్నాయి. కానీ ఆయనతో ఆ టీంలో సోనియా కూడా ఉంది కాబట్టి విష్ణుప్రియకి అస్సలు ఆ కాంబినేషన్లో వాళ్ళ పక్కన వాళ్ళతో ఉండడం అనేది మాకు పెద్దగా కంఫర్టబుల్ లేక సీత క్లాన్లోకి వెళ్తుంది అనమాట. ముందు నుంచి విష్ణుప్రియ ఇంటెన్షన్ ఏంటి, సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతుండ్రు. ఈ రేంజ్ గ్రూప్ గేమ్ ఆడుతూ మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేస్తుంటే ఇక మన వల్ల ఎక్కడ అవుతుంది, మనకెందుకురా బాబు ఇలా సోది అన్నట్టుగా ఆమె దూరం జరగాలనుకుంటుంది. ఆ దూరం జరిగే క్రమంలోనే ఈ స్టెప్ అనేది తీసుకుంటుంది అన్నమాట, సీత క్లాన్కి వెళ్ళాలనుకోవడం. తర్వాత సోనియా ఎవరి క్లాన్లోకి వెళ్తుంది, కళ్ళు మూసుకున్నా కూడా ఈమె చెప్పే ఆన్సర్ నిఖిలే అనమాట. స్టార్టింగ్లో ఏం చెప్పింది, ఫస్ట్ వీక్ టైంలో ఇలా అన్ని అరేంజ్మెంట్స్ ఉంటుండే ఏ క్లాన్ అని అనుకుంటున్నప్పుడు నిఖిల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి అలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ పక్కన నేను ఉండడం కంటే కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్న ఆపోజిట్ టీంలో ఉంటే ఇప్పుడు నిఖిల్ పై నేను పోటీ పడి గెలుస్తాను, తద్వారా నేనేంటో ప్రూవ్ అవుతుంది, నా సత్తా ఏంటో తెలుస్తుంది అన్న ఇదే కంటెస్టెంట్ ఇప్పుడు నిఖిల్ దగ్గరే చేరాలనుకుంటుంది. దేనికమ్మా, ఆల్రెడీ నిఖిల్ అక్కడ సోనియాకి కొంచెం దూరంగా ఉంటేనే ఆయనకు వర్కౌట్ అవుతుంది గేమ్ పరంగా. ఎందుకంటే నాగార్జున గారు ఇండైరెక్ట్గా ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు కాబట్టి ఏ బాబు ఆ రెడ్ ఆమెకు మాత్రమే ఎందుకు ఇచ్చావు, వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వలే, సీత కూడా బాగా ఆడింది కదా అన్నట్టుగా అనుకుంటే ఆయనకు హింట్ వచ్చింది కాబట్టి మెల్లిమెల్లిగా వేరే వాళ్ళకు కూడా ఫేవర్ చేద్దామనే ఉద్దేశంతో సోనియాకి ఈయనకి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని వీళ్ళని నమ్మించడానికి, ఆడియన్స్ని నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. మన నామినేషన్స్లో సోనియాని కాకుండా సోనియాని సేవ్ చేసే అవకాశం ఉన్నా కూడా నైనికాని సేవ్ చేయడం ఇలాంటివి చాలా అయితే జరిగినాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సోనియా మటుకు మళ్ళీ నిఖిల్ క్లాన్లోకే వెళ్దాం అనుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆపోజిట్ క్లాన్లోకి వెళ్తే ఆమెకు అందరూ శత్రువులే, అసలు ఎవరు అటు ఏమంటారు విష్ణుప్రియ కానీ లేకపోతే సీత కానీ క్లాన్ చీఫ్ సీత కానీ, నైనిక వెళ్తే నైనిక, ప్రేరణ, ఇలా ప్రతి ఒక్కరు కూడా సోనియాని అగెయిన్స్ట్గా చూసేవాళ్ళు. అగెయిన్స్ట్గా చూసేటప్పుడు ఇప్పుడు ఆబ్వియస్లీ అవతల టీంలోకి వెళ్ళే ధైర్యం ఆమె చేయలేదు కాబట్టి నిఖిల్ క్లాన్లో ఉంటేనే ఆటలన్నీ సాగుతాయి. పృథ్వీని ఇట్లా నిఖిల్ ఇద్దరే జుజ్జు ఎల్లరా జుజ్జు అన్నట్టుగా ఇద్దరిని పంపిస్తుంది కాబట్టి అలా పెట్ డాగ్స్ లాగా తద్వారా ఆమె ఆటలన్నీ సాగే క్లాన్ ఇదే కాబట్టి ఆమె ఇదే ఎంచుకుంటుంది, అందులో డౌట్ అయితే లేదు. ఆమెకు వేరే చాయిస్ కూడా లేదు, అది పాయింట్. అండ్ తర్వాత నైనిక నిఖిల్ క్లాన్లో ఆల్రెడీ చాలా స్ట్రెంగ్త్ ఉంది, అక్కడ నేను ఆడలేకపోయాను, అట్లీస్ట్ వేరే టీంలోనన్నా నేను ఆడి బాగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, కాంపిటీషన్ కూడా ఇద్దామని ఉంది అన్నట్టుగా అయితే తను చెప్పుకుంటుంది. నైనిక యాక్చువల్లీ మొన్న నిఖిల్ ఈమెకి సేవ్ చేశారు మన నామినేషన్స్లో. సేవ్ చేసినప్పుడు నైనిక కూడా రిటర్న్ నిఖిల్ క్లాన్లోకి వెళ్తుంటే చూడ్డానికి కొంచెం బాగుండేది. కానీ ఈమె నిఖిల్ క్లాన్ని చూస్ చేసుకోకపోవడం అనేది మేబీ ఇప్పుడు నైనిక మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా అనేది ఇక్కడ చూడాలి. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే నైనిక నిఖిల్ క్లాన్లో ఉన్న పెద్ద కంఫర్ట్ అనేది ఉండదు. ఎందుకంటే ఆమెకి క్లియర్గా
సోనియా సోనియా పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని విష్ణు వీళ్ళందరికీ కామన్ ఒపీనియన్. హౌస్లో ఉన్న అమ్మాయిలందరికీ కూడా సోనియా వాళ్ళిద్దరితో కలిపి పృథ్వీ అండ్ నిఖిల్తో కలిపి గ్రూప్ గేమ్ ఆడుతుందని ఇంటెన్షన్. విష్ణుప్రియ, ప్రేరణ, నైనిక, సీత ఇలా హౌస్లో ఉన్న ప్రతి అమ్మాయికి కూడా అదే ఒపీనియన్. కాబట్టి ఆ ప్రతి అమ్మాయిలందరూ సీత క్లాన్లో ఉన్నప్పుడు నైనిక కూడా ఆ గుంపులో చేరితేనే సెట్ అవుతుంది తప్ప నిఖిల్ గ్రూప్లో ఉంటే అసలు అది ఆమెకి సెట్ కాదు. అది ఆమెకి ఒంటరిగా ఉండాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి నైనిక ఈ క్లాన్నే, సీత క్లాన్నే చూస్ చేసుకుంది. అండ్ తర్వాత పృథ్వీ ఆటలు కూడా సాగేది ఎప్పుడు వీళ్ళ ఇద్దరి తోడు ఉన్నప్పుడే. సో ఈ ఇంటర్లింక్డ్ చూసారా, వీళ్ళ ముగ్గురు సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురు విడిపోతే ముగ్గురులో ఏ ఒక్కరైనా ఆపోజిట్ ల్యాండ్లో ఉంటే ఆ ఆపోజిట్ ల్యాండ్లో వాళ్ళు ఉండలేని పరిస్థితి, చిత్రవద చేసి పడేస్తారు అంతే. కాబట్టి వీళ్ళ ముగ్గురుగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ బలం. ఆ ముగ్గురులో ఏ ఒక్కరు వెళ్ళిపోయినా కూడా ఆ ఒక్కరు అల్లాడిపోతారు, చిత్రవద అనుభవిస్తారు. కాబట్టి ఆ ధైర్యం ఎప్పుడూ చేయలేరు. అసలు కంటెస్టెంట్స్కి ఆ ఛాన్స్ ఎందుకు ఇచ్చారు, వాళ్ళని చూస్ చేసుకోమనే ఛాన్స్ చీఫ్స్కే ఆప్షన్ ఇస్తే బాగుండే అని నాకు అనిపించింది. మరి చీఫ్స్కి నీకెవరు గాలి అనుకుంటే వాళ్ళు చూస్ చేసుకుంటే అప్పుడు బాగుండేనేమో. మేబీ అది కూడా ఉందేమో, మనకు ఎపిసోడ్ చూసినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుందిలే. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే కంటెస్టెంట్స్కి ఆబ్వియస్లీ ఈ తరహా యాటిట్యూడ్తోనే ఎవరైనా ఈ సోనియా ఆడి గ్రూప్ గేమ్ నచ్చకపోవడంతో నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాలనున్నా కూడా వెళ్ళలేని కంటెస్టెంట్స్ అందరూ సీత క్లాన్లోకి వెళ్తారు. ఇది క్లియర్, అందులో పెద్ద ఇంకా రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. అండ్ తర్వాత పృథ్వీ ఏమంటున్నాడు, నిఖిల్ అయితే చాలా గుడ్ లీడరు, మంచి స్ట్రాంగ్గా కూడా ఉంటాడు. అండ్ సీత నిఖిల్లో చూస్తే సీత మోర్ రియలా? పృథ్వీ ఎందుకంటాడు ఈ మాట? పృథ్వీ అన్నాడా ఈ మాట? సీత మోర్ రియల్ అని అన్నాడా పృథ్వీ? లెట్స్ వెయిట్ అండ్ సీ, ఒకసారి చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. నబీల్ అన్నాడా ఈ మాట? నబీల్ అన్నాడు, నబీల్. ఎస్ నబీల్ అనేసాడు. ఆ మాట కూడా ఆయన పేరు రాయకుండా పృథ్వీ దాంట్లో నేను యాడ్ చేశాను అనమాట. సో నబీల్ ఏంటి ఇక్కడ పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే నాకు సీత ఎక్కువ రియల్ అనిపిస్తుంది. కాబట్టి నేను సీత క్లాన్లోకే వెళ్తాను అన్నట్టుగా చూస్ చేసుకుంటాను. నబీల్ తీసుకున్న వన్ ఆఫ్ ద కరెక్ట్ డెసిషన్స్, పర్ఫెక్ట్ డెసిషన్స్ అని చెప్పాలి. అండ్ సీత క్లాన్లోకి ఆయన వెళ్ళడం అనేది ఆయనకి కరెక్ట్ ఐడెంటిటీ అనేది వస్తుంది ఈ క్లాన్లో ఉండడం వల్ల. ఎందుకంటే మన నిఖిల్ క్లాన్లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే, ఫిజికల్గా బీభత్సమైన స్ట్రాంగ్లో ఏదైనా టాస్క్ వస్తే దూసుకెళ్ళిపోయే కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళే అందరూ. ఒక్క నబీల్ మాత్రమే సీత క్లాన్లో ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్న కంటెస్టెంట్, మిగతా అందరూ చాలా వీక్ ఉన్న వాళ్ళు. కాబట్టి నబీల్కి కరెక్ట్ రికగ్నిషన్, నబీల్ సత్తా ఏంటో తెలిసేది కూడా ఈ క్లాన్ని చూస్ చేసుకుని ఇప్పుడు ఈ క్లాన్లో జరిగే టాస్క్లు ఆడటమే ఆయనకి సరైన రికగ్నిషన్ తెస్తుంది అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పాలి నబీల్ పరంగా చూసుకుంటే. అండ్ తర్వాత యష్మి బాండ్ ఆమె అంటుంది, నేను ఇక్కడ బాండ్ కోసం రాలేదు, ఏ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి రాలేదు, బేసిక్గా టీంలో ఉంటూ ఒక స్పోర్టివ్గా ఉంటూ గేమ్స్ ఆడటానికి, టాస్క్లు ఆడటానికి వచ్చాను అన్నట్టుగా తను చెప్తుంది. కాబట్టి అలాంటి అవకాశం అనేది నాకు ఈ క్లాన్ మన స్పోర్టివ్గా ఉండే అవకాశం మనకి ఇక్కడ నిఖిల్ క్లాన్లో దొరుకుతుందనే ఉద్దేశంతో నిఖిల్ క్లాన్కి వెళ్తాము అన్నట్టుగా అయితే ఎంతుంది. ఇమీడియట్గా మధ్యలో ప్రేరణ అయితే ఆపింది. యాక్చువల్లీ లెక్క ప్రకారంగా యష్మి ఈ క్లాన్లో ఉంది, సీత క్లాన్లో ఉంది, కానీ ప్రోమో ప్రకారంగా ఆయనకి నిఖిల్ క్లాన్లో వెళ్తున్నట్టుగానే చూపించారు. సో మేబీ నాకు తెలిసి ప్రేరణ ఆల్రెడీ ఆ క్లాన్లో ఇక్కడ నిండిపోయారు కాబట్టి ఇందులో ఉండనో లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ట్విస్ట్ ఏదో పెడతారని అనుకుంటున్నాను. ప్రేరణ మధ్యలో ఆపి ఏదో విధంగా అది వెళ్లకుండా సోనియాని చేస్తుందని క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఓవరాల్గా మీకు ఏమనిపించింది ప్రోమో చూసినప్పుడు? నిఖిల్ క్లాన్లో ప్రస్తుతానికి సోనియా, పృథ్వీ, మణికంఠ అండ్ యష్మి, ఐదుగురు నిఖిల్తో కలుపుకుంటే ఐదుగురు ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. వాళ్ళు సోనియా టాస్క్లు ఆడకుండా కూడా రచ్చరచ్చ చేసి తన మాటలతో రచ్చరచ్చ చేసి అవతలలో చిత్రవద చేసే టాలెంట్ ఉన్న అమ్మాయి. తర్వాత సీత
సీత క్లాన్లో చూసుకుంటే సీత, విష్ణు, నైనిక, ప్రేరణ, ఆదిత్య, ఎవర్రా ఈ 5గురిలో మాట్లాడే వాళ్ళు? ఏ ఒక్కరు లేరు. నబీల్ 6th పర్సన్, ఈయనొక్కడు కొంచెం హ్యాండిల్ చేయగలుగుతాడు, రచ్చ చేయగలిగే టాలెంట్ ఈయనొక్కడికే ఉంది. కాబట్టి నబీల్కి ఇది మంచి ఒక అవకాశం అని చెప్పాలి. మంచిగా ఆయన టాస్కుల పరంగా కానీ లేకపోతే ఆర్గ్యుమెంటల్ క్యాపబిలిటీస్లో కానీ ఎక్కడైనా సరే నబీల్కి ఐడెంటిటీ దొరికే అవకాశం ఇక్కడ మాత్రమే ఉందన్నమాట. సో అది మనం చెప్పుకోవాల్సిన అంశం అంటే నబీల్ రియల్లీ డిడ్ ఎ వెరీ వైజ్ డెసిషన్ తీసుకున్నాడు అన్నట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే అది ప్రోమో. మీకేమనిపించింది? ఎవరు ఏ క్లాన్లో ఉంటే బాగుంది అనిపిస్తుంది, ఏదైనా ఎక్స్చేంజ్ అయితే బాగుంది అనిపించిందా? కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడుతుంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తే దయచేసి లైకులు అయితే మిస్ చేయకండి. బాయ్.